వెనకండి వెనకమంట మళ్ళీ ఎవరికి వెళ్ళకూడదా టీసీ అలాగే ఆసరా గాని 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు వచ్చిన ఆడపడుచులకి 18,750 రూపాయలు ఏంటి ఇవ్వాలి. అది కూడా శూన్యం, ప్రతిదీ కూడా శూన్యమే. అలాగే నిరుద్యోగ ప్రతి అది కూడా సూపర్ స్కీమ్లో భాగం, దాన్ని కూడా దాని పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ఈ డిఎస్సీ తరఫున వెంటనే లోకేష్ వెంటనే రద్దు చేయాలని, రాజీనామా చేయాలని ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం. లోకేష్ వెంటనే ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మన తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ వర్జు రంగరామ్ గారి ఆధ్వర్యంలో డిఎస్సి గురించి రిలే నిరాహార దీక్ష మన తాడేపల్లిగూడెంలో ఇక్కడ పెట్టడం జరిగింది. ఇలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గం టౌన్ కి సంబంధించి ఈ రోజు ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే పెంటపాడ మండలం రేపొద్దుట, అలాగే ఇల్లుండేమో గుడి మండలం పెట్టడం జరిగింది. అందుచేత తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకు ఇబ్బంది లేకోకుండా తక్కువ మందితో ఈ టౌన్ రిలే నిరాహార దీక్ష ఇక్కడ పెట్టడం జరిగింది. బిఎస్సి గురించి ముందు మన పెద్దలు రఘురామరావు గారు మాట్లాడటం జరిగింది. అదేవిధంగా మన లోకేష్ నాయుడు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేదాకా కూడా మేము శాంతియుతంగా ఈ రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. అదే మాదిరిగా చేస్తాం. అలాగే గాంధీవాదంలో రిలే నిరాహార దీక్ష చేస్తాం. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించి ఏమైనా సరే లోకేష్ బాబు రాజీనామా చేసేదాకా కూడా మా పొట్టి రఘురామ్ గారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం ప్రజలకి ఏమీ అంతరాయం కలక్కోకుండా ఈ రిలే నిరాహార దీక్ష చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. డిఎస్సీ మీద జరిగిన అవతావన గురించి 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూడా రిలే నిరాహార దీక్షలు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మన వచ్చే రఘురామరావు గారి ఆధ్వర్యంలో మరి జరపడం జరుగుతుంది. మరి యాక్చువల్ గా కూడా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర యువతనంతా కూడా సర్వనాశనం చేసినటువంటి లోకేష్ నాయుడు గారు రాజీనామా వెంటనే చేయాలని చెప్పేసి మరి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా రిలే నిరాహార దీక్షలు సాగుతున్నాయి. మరి మొన్న కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా అయితే రాజీనామా చేయించిందో విద్యాశాఖ మంత్రితో, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా లోకేష్ నాయుడుతో కూడా రిజైన్ చేసేదాకా కూడా మీ అందరం కూడా ఇలాగ శాంతియుతంగా రిలే నిరాహార కొనసాగిస్తాం. మరి 9వ తారీఖు దాకా మరి రిలే కొనసాగిస్తాం. అలాగే జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ యొక్క ఇక్కడ ఉన్న రఘురామనాయుడు గారి ఆధ్వర్యంలో మరి ఈ పోరాటానికి మరి 9వ తారీఖు దాకా ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఏ పిలుపు ఇచ్చినా సరే రాష్ట్ర మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిలుపు మేరకు మరి మేము ఆ కార్యక్రమాలు చేస్తూ, అలాగే యువత అందరికీ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో చదువుతున్న యువతని అందరినీ కూడా వెనక మేము ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెనక ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీ అందరూ కూడా ఇలాగే ఈ పోరాటాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఆగకుండా మన లోకేష్ నాయుడు రాజీనామా చేసే అంతవరకు కూడా ఈ పోరాటం ఆగడం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాల మేరకు, ఆయన ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రమంతా కూడా 175 నియోజకవర్గాల్లో కూడా ఆయన పిలుపు మేరకు డిఎస్సి విద్యార్థులకు జరిగిన అన్యాయం పట్ల, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేద విద్యార్థికి ఇంకా వేయకపోవటం పట్ల రిలే నిరాహార దీక్షలు 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు పార్టీ ఆదేశాలు, పార్టీ పిలుపు మేరకు ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పోలీస్ ఐలాండ్ సెంటర్లో ఇవాళ ఏదైతే ఫీజు బకాయిలు రాలేదో
ఆ విద్యార్థులు అలాగే వైఎస్ఆర్సీపీ టౌన్కు సంబంధించి అలాగే మండలం రూరల్ మండలం పెంట మండలం సంబంధించిన అందరూ కూడా ముఖ్య నాయకులందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలన్నీ కూడా మనం చూడటం జరిగింది. డిఎస్సిలో ఎటువంటి అరాచకాలు జరిగినాయి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రూఫ్లతో సహా ఈ రాష్ట్రానికి ఈ దేశానికి చూపించడం జరిగింది. ఈ చూపించినప్పుడు దానికి అనుగుణంగా ఈ ఏదైతే విద్యాశాఖ మంత్రి లోకేష్ నాయుడు గారు ఉన్నారో ఆయన తక్షణమే రాజీనామా చేయాలి. ఎందుకంటే ఉన్నతమైనటువంటి ఈ దేశంలో ఉన్నతమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి మోడీ గారి పరిపాలనలో ఏదైతే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారో, ఏదైతే నీట్లో 20 లక్షల మంది విద్యార్థులు దానికి ఏదైతే పరీక్షలకి వాళ్ళు ఏదైతే వాళ్ళకి ప్రిపరేషన్ అయ్యారో అందులో అవకతవకలు జరిగినాయని, అందులో పేపర్ లీకేజ్ అయిందని, ఇలాంటి కాక్రోచ్ అనేటువంటి వారు జంతర్-మంతర్లో చేస్తే వాళ్ళు ఇవాళ ఈ దేశంలో అది జరిగిందని నిర్ధారణ జరిగితే ఇమీడియట్గా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ కూడా వేశారు. ఆ మంత్రి రాజీనామా చేయడం జరిగింది. ఇవాళ ప్రూఫ్లతో సహా ఇవాళ డిఎస్సి పేపర్ లీకేజ్ అయిందని అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల ద్వారాగా గోప్యంగా ఉంచవలసిన ప్రశ్నాపత్రాలని ఇవాళ బహిరంగం చేసి ఇవాళ కొన్ని లక్షల రూపాయలు చేతులు మారే విధంగా, పేకాటాడేవాడికి కూడా ఉద్యోగం ఇచ్చే విధంగా స్పోర్ట్స్ అథారిటీ అనేది ఇవాళ టీడీపీ కార్యకర్తల్లో పెట్టుకుని ఇవాళ అంత అన్యాయం జరిగినప్పుడు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల పట్ల పోరాటం చేసే విధంగా గొంతెత్తవలసిన గొంతులు ఇవాళ ప్రశ్నిస్తానన్న గొంతులు మూగబోవటం వల్ల ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాల ద్వారాగా 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మీ మేనిఫెస్టో బాండుగా భావించి, భగవద్గీతగా భావించి, ఖురాన్గా భావించి, బైబిల్గా భావించి మేము చెప్తున్నామని బాండ్ మీద కూడా సంతకాలు పెట్టి మీరు ఇస్తే ఇవాళ 2.5 సంవత్సరాలు గడుస్తుంటే మీరు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి తెలియవలసిన అవసరం ఉంది. మేము ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో వాళ్ళకి ఉద్యోగ భుక్తి కింద, నిరుద్యోగ భుక్తి కింద 3,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఇవాటి వరకు ఎన్ని లక్షల మంది విద్యార్థులకి మీరు నిరుద్యోగ భుక్తి 3,000 ఇచ్చారో మీరు తెలియజేసిన ఉంది. సూపర్ 6 సూపర్ సక్సెస్ అని మీరు డబ్బాలు కొట్టుకోవడం తప్ప మీరు రైతుకి ఏం న్యాయం చేశారు? నేను కాక మొన్న ఆక్వా రైతులు పడుతున్న ఇబ్బందులు చూసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం వస్తే అక్కడ 10 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే పొగాకు రైతులు పడుతున్న కష్టాలను చూసి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న దేవరపల్లి వస్తే 10 రూపాయలు పెంచడం జరిగింది. అంటే మేము అనేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వటం వల్ల రైతులకి న్యాయం జరిగింది. అదే రేట్లు మీరు పెంచిన రేట్లన్నీ కూడా ఇంకా పెంచే విధంగా మీరు పాలన సాగించాలని మేము కోరటం జరుగుతూ ఉంది. అలాగే ఎన్ని పరిస్థితులున్నా, ఎన్ని వ్యవహారాలున్నా మీరు లేనిది ఉన్నట్టు, ఉంది లేనట్టు అద్భుత కల్పన చేసే కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాల మీద మేము ఉద్యమించడానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఉద్యమిస్తాం. ఈ ప్రభుత్వాన్ని మెడలోంచి నారా లోకేష్ గారు రాజీనామా చేసేంత వరకు, డిఎస్సి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు, అలాగే ఏదైతే నిరుద్యోగ భుక్తి 3,000 ఇచ్చే వరకు, మీరు ఏదైతే రైతులను మోసం చేశారో రైతులకు ఇచ్చే వరకు, అలాగే అక్కచెమ్మలకు, అలాగే కాపునేస్తం పథకాలు కానీ, డాక్రా మహిళలకు కానీ అన్ని విధాలుగా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల తరపున, అట్టడుగు బడుగు బలహీన వర్గాల తరపున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మా వాయిస్ వినిపించి మేడలు వంచి కుటుంబ ప్రభుత్వాన్ని వాళ్ళందరికీ కూడా అవి సాధ్యమయ్యే విధంగా చేస్తామని మీ అందరి ముందు తెలవ తీసుకుంటున్నాం. జై జగన్.